భాష్యం గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి వర్తమానం చెప్పిన తల్లికి నా ప్రత్యేకమైన వందనాలు. మంచి ఆహారం మన కొరకు సిద్ధపరిచి మంచిగా మనకు ఆహారం పెట్టింది. నేను కొన్ని మాటలు కొంచెం స్వీట్ పెడతాను, మీకు కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు అందరూ కూడి అక్కడ ఉన్నారంట. ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీకు సమాధానము కలుగును గాక. దేవుడు ప్రేమించిన శిష్యులకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. ఈరోజు మనందరికీ కూడా సమాధానం కలుగును గాక అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఈ మన సంఘానికి సమాధానం కలుగును గాక, మన గ్రామానికి సమాధానం కలుగును గాక అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. శిష్యులు భయపడ్డారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులు భయపడి వారు కూడుకోవటానికి కూడా తలుపు వేసుకొని వాళ్ళు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు లేడు. ఎవరు ఆయన? తోమా. మనము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు తోమా వారితో లేకపోయాను. తోమా లేడంట. తోమా లేనప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళందరూ అంటున్నారు, వచ్చి మేము ప్రభువును చూసాము. మా దగ్గర యేసుక్రీస్తు వారు వచ్చాడు. అక్కడికి వచ్చినాక ఆయన ఏం చేశాడంటే వారికి సమాధానం కలుగును గాక అని చెప్పాడు. తర్వాత ఆయన చేతిని చూపించాడు, గాయాలను చూపించాడు. గాయాలను చూపించి అంటున్నాడు కదా, దేవుడు మళ్ళీ ఇంకొకసారి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. అయితే తోమా ఏమంటున్నాడు? నేను నమ్మను. ఆయన గాయములను నేను తాకి చూడాలి, ఆయన గాయాలలో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను ఆయన మాటలు నేను నమ్మను అని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఇదే మాటని అవిశ్వాసము అని మాట్లాడుతున్నాడు దేవుడు. అవిశ్వాసము. ఈరోజు మనం టైటిల్ అవిశ్వాసం చెప్తాం. అవిశ్వాసముగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు పునరుద్ధానుడేదని 3వ దినాన నేను లేగుస్తానని దేవుడు చెప్పిన మాట ఆయన నమ్మనట్టున్నాడు. నమ్మలేదు. అందుకే అంటున్నాడు అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. అవిశ్వాసం అంటే ఏంది అసలు అంటే, ఒక మాట చెప్పినప్పుడు దేవుడు మనకి ఒక మాట చెప్తే ఆ మాటను మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఏదైతే యేసయ్య చెప్పాడో దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఆ రోజు అబ్రహాముకు చెప్పిన మాట అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడంట. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. అవిశ్వాసం వలన దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం నందు బలము నొందుడి. ఏదైతే చెప్పాడో దేవుడు, ఏదైతే మాట్లాడుతున్నాడో మనతో, ఏదైతే ఆయన చెప్పాడో దానిని నెరవేర్చడానికి సమర్థుడు. మనుషుడు కాదు అబద్ధాలు చెప్పటానికి, నరుడు కాదండి మనుషులను మొఖాలు చూసి మాట్లాడటానికి. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఏదైతే చెప్పాడో అది ఆయన చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి వాడు. అదే అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి వాడు. నేను ఇచ్చిన మాట తప్పను. ఆయన ఏదైతే ఇస్తాడో
మనం 40 దినాలు ఉపవాసాలతో ప్రార్థన చేసుకున్నాం. మనతో దేవుడు మాట్లాడాడు, వాగ్దానాల ద్వారా మాట్లాడాడు, ఇంకా మన దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏదన్నా మాట్లాడినప్పుడు అంటే ఏదన్నా నిన్ను దీవిస్తాను, లేకపోతే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నిన్ను ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడతాను, ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం విడిచిపెట్టకూడదు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర పెట్టి మనము ప్రార్థన చేయాలి. అయ్యా జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, వజ్ర వైడూర్యాలతో నువ్వు నాకు సరిహద్దు నియమిస్తానన్నావు, నువ్వు నీతి గల దానివై స్థాపించబడతావని నువ్వు వాగ్దానం చేసావయ్యా, నాకు జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని పాదాల దగ్గర పెట్టి ఎత్తిపట్టి మనము ప్రార్థన చెయ్యాలి. నిర్లక్ష్యపరచకూడదు. దేవుడిచ్చిన మాట, మనుషులు ఇచ్చిన మాటని మనం నెట్టివేసినా పర్వాలేదు, కానీ దేవుని మాట ఎంత మాత్రమో మనం నిర్లక్ష్యపరచకూడదు. దానిని దేవుని పాదాల దగ్గర పెట్టి పదే పదే ఆయనని మనం ఏం చేయాలి? అడుగుతూ ఉండాలి. అయ్యా జ్ఞాపకం చేసుకో, నెరవేర్చు అని మనము అడగాలి. అందుకే అంటాడు దావీదు గారు, అంటాడు, ఓ ఇశ్రాయేలు, యెహోవా మాట మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద నీకు విమోచన దొరుకుతుంది, ఆయన కాడ నీకు కృప దొరుకుతుందంట. ఆయన మాట మీదే మనము ఆశ పెట్టుకోవాలి, అవిశ్వాసముతో కాక. అవిశ్వాసపు మాటలను మనం నమ్మొద్దు. మనుషుల మాటలు కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఆయన ఏమన్నాడు? భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించవు. నిన్ను ఉన్నతమైన స్థలంలో నేను కూర్చోబెడతానని చెప్పా, ఖచ్చితంగా కూర్చోబెడతా. నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తానన్నా, ఖచ్చితంగా నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తానన్నా. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవు. విశ్వాసం లేనందువలన కొన్ని కార్యాలు జరగలేదంట. యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో మాట్లాడతాడండి ఆ మాట. కొన్నిసార్లు విశ్వాసం లేనందువలన కార్యాలు జరగలేదు అని చెప్పి మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అవిశ్వాసముతో మనం ఉండకూడదు. ఏ విషయంలోనైనా విశ్వాసముతో దేవుని వైపు చూసేవారుగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. మార్కు సువార్త చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డారు. ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన అని మనం చూస్తే మొదటి వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆయన అక్కడ నుండి బయలుదేరి చాలు ఇక్కడ ఆయన అక్కడ నుండి బయలుదేరి తన స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. అక్కడికి వచ్చిన తర్వాత విశ్రాంతి దినమున ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బోధన విన్న వాళ్ళు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే ఆయన ఇహలోక సంబంధమైన మాటలు కాదు, ఆయన మాట్లాడుతున్న పరసంబంధమైనవి, పరలోక విషయాలు మాట్లాడుకుంటున్నాడు. ఆయన పరసంబంధమైనప్పుడు మాట్లాడినప్పుడు మనకు తెలియని విషయాలు తెలియజేస్తున్నప్పుడు దానిని మనం తీసుకోవాలి, కానీ మనం ఇంక దానిని వేరే విధంగా మాట్లాడకూడదు. మనం మాట్లాడుతున్న పరసంబంధమైనవి, పరలోకమైన విషయాలను తెలియజేస్తున్నాడు. ఇందాక తోమాతో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు కదా. చూడాల్సిన అవసరంలా, ఒక మాట ఉంటే ఆ మాట మన పక్షాన నెరవేరుతున్నప్పుడు మనతో ఆయన ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మన పక్షం ఆయన సంచరిస్తున్నాడు అని చెప్పినప్పుడు విశ్వాసి అవును ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిద్ది. అదే అవిశ్వాస అయితే చూపి ఏసైని చూపి అని అడిగింది. చూపిస్తా నేను, నాకు కనపడుతున్న దేవుడు, సహోదరికి కనపడుతున్న దేవుడు నీకు కనపడతలేదంటే ఆయనను చూసే నేత్రాలు నీకున్నాయా? పరిశుద్ధమైన కనులు మనకు ఉండాలి. ఆయనను చూడాలి అంటే మనకి ధైర్యం కూడా ఉండాలి. ఇక్కడ అంటారు ఆశ్చర్యపడ్డారంట. ఆయన బోధకి ఆశ్చర్యపడినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మోసుకొని తిరగాలి. వెంటనే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
చదువు. ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే మరియు సీమోను అనువారి సహోదరుడు. చాలు చాలు. ఏమంటున్నాడు? ఈయన వడ్లవాణి కుమారుడు కాదా? అంటే వడ్రంగి పని చేసుకుంటారు కదా ఇలా తల్లిదండ్రులు. ఈయన మరియ కుమారుడు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవుడు పరసంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఇహలోక సంబంధాలు వారికి మాట్లాడుతున్నారు. అంటే బయట విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పరిశుద్ధ గ్రంథ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుతుంది దేవుని మాటలు, దేవుని విషయాలు తీసుకెళ్ళి బయట చెప్పు. సహోదరి బాగా వాక్యం చెప్పింది, లేకపోతే ఈరోజు మంచిగా ఆరాధన బాగా జరిగింది, ఇవి చెప్పు. అంతేగాని బయట విషయాలు ఫలానా ఆయన ఫలానా లేకపోతే ఫలానా మన ఇంటి పక్క అమ్మాయే కదా, మన ఇంటి ఎదురు అమ్మాయే, అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను నిలబడింది ఆయన పక్షంన, ఆయన కుమార్తెగా నేను ఎక్కడ నిలబడ్డా కనుక నేను ఆయన పక్షంలో ఉన్నప్పుడు ఆయన కుమార్తెను ఆయన అంటున్నాడు కదా. ఆయన ఏమన్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేడు నేను నిన్ను కన్నా. ఆయన ఏమవుతాడు? మనకి ఆయన ఏమవుతాడు? తండ్రే కదా, తండ్రేనా కదా. మనల్ని కన్నాను అని చెప్పినప్పుడు మనకి తండ్రేగా అయ్యేది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక ఆయన ఏమంటున్నాడు? నా ప్రియుడా అంటాడు సొలొమోను నా ప్రియుడా అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన నా స్నేహితుడు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. మనం తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అంటే నాకు తండ్రి, నాకు ప్రియుడు కాదు, నాకు ఆయన తండ్రే, నేను తండ్రి అనే ప్రార్థన చేసుకుంటాం. విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఏదైతే మనం విశ్వాసంతో అడుగుతామో దానిని మనము తీసుకోవాలి. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటున్నారు? ఈయన మరి కుమారుడు కదా, ఈయన వడ్లవాణి కుమారుడు కదా. ఎందాక దేవుని కుమారుడని వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలను పరికించి చూస్తానంటున్నాడు తోమగారు. నా గాయాలలో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను. ఇలాగే ఉంది ఈరోజు విశ్వాసం. అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. మనం చూడకపోయినా నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనకి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఒక తల్లి గురించి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము నేను త్వరగా ముగిస్తాను, అయిపోయింది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు నా కుమారుడా, మొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సాంగత్యము చేయకుము, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు. ఈరోజు మనము ఉరియా భార్య గురించి మాట్లాడుకుందాం. ఎవరు? బెత్షెబ తల్లి ఏం చెప్తుంది తన కుమారుడికి? లెమూయేలు అని మాట్లాడుతూ ఏమంటుంది అంటే, రాజులను నశింపచేయ స్త్రీకి
జోలికి వెళ్ళొద్దు. స్త్రీలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందబ్బా. ఏంటంటే రాజులను నశింపజేస్తారు, బలశాలులను నశింపజేస్తారు. వాళ్ళకి అది ఉంది, ఆ టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది కదా. బలవంతుడైన సమయంలో బలవంతుడైన సంసాన్ని కూడా అలాగే చేసింది ఒక స్త్రీ. ఈయన కూడా చెప్తుంది కదా, నా కుమారుడా, ఎవరైనా రాజు కింగ్ అయినా ఆయనకు చెప్తుంది. ఏమన్నా చిన్న పిల్లోడా చెప్పడానికంటే కాదు కదా, రాజుకు చెప్తుందంటే మనం అర్థం చేసుకోవాలి. రాజు అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా తల్లికి కుమారుడే. ఈమెకు అనుభవంతో చెప్తుంది, నా కుమారుడా, నువ్వు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, రాజులు మద్యపానం చేయించకూడదు. మనం ఏమంటాం, పిల్లలకు భయం చెప్పంటే నా అంత అయ్యాడమ్మా నేనేం చెప్తానంటాం. నన్ను మించిపోయాడు నేనేం చెప్తా, నిన్ను మించిపోయిన నీ కుమారుడే చెప్పాలి. నీ పిల్లలకి భయము చెప్పాలి, నేర్పించు. నా కుమారుడు అలా చేయొద్దు, నా కుమార్తె అలా చేయొద్దు అంటున్నాడు. ఇదే అధ్యాయంలో 27వ వచనం చదువుకుందాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిందంట. స్త్రీనే చెప్తారండి, ఒక కుమారుడైనా కుమార్తె అయినా హీరోని చేసినా జీరోని చేసినా తల్లియే అవుతుంది. తల్లి పిల్లలతో మంచి సాంగత్యం కలిగి ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలో తల్లికి తెలుసు. అదే అంటున్నాడు కదా, ఏమో వారి నడతలను బాగుగా కనిపెట్టిదంట తల్లి. వారు ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ నడతలను బాగుగా కనిపెట్టిదంట తల్లి. ఎంత పెద్దవాళ్ళైనా మనం వాళ్ళకి చెప్పాలి. ఇతరులు పక్కన వాళ్ళు చెప్పేదాకా మనం ఉండకూడదు, మనమే చెప్పాలి. నేను మంచి తల్లినా కాదా, లేకపోతే నేను ఎలాంటి తల్లిని, నేను విశ్వాసనని చెప్పుకుంటూ రోజు మందిరానికి వస్తూ నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. మన విశ్వాసమా కాదా, నేను భక్తి పరురాలనా కాదా అని నా పిల్లలను చూస్తే అర్థమైపోయింది. పిల్లల పెంపకం ఎలా మాట్లాడుతున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారని ఖచ్చితంగా నేను విశ్వాసనా కాదని నేను చెప్పనవసరంలా, పిల్లలను చూస్తే అర్థమవుతుంది. ప్రతి తల్లి కూడా అంతే, నువ్వు విశ్వాసిని నేను భక్తి పరురాలని మనం చెప్పిన అవసరంలా, మన పిల్లల నడతలు, మన పిల్లల మాటలు, మన పిల్లల ప్రవర్తన చూసి మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్రతి తల్లి చేయవలసిన పని ఏంటంటే, నేను విశ్వాసాన్ని చెప్పుకోవడం కాదు కానీ మన పిల్లలను భయముతోనూ భక్తితోనూ పెంచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఇంట పడుకున్నప్పుడు నా గురించిన మాటలు వారికి తెలియచేయమని చెప్తున్నది ద్వితీయోపదేశ కాండంలో.